పార్వతీపురం టౌన్. సో పార్వతీపురం టౌన్ అయితే దాటుతున్నాం గైస్. పార్వతీపురం టౌన్ దీని తర్వాత పార్వతీపురం జంక్షన్ మళ్ళీ వస్తుంది అనుకుంటాను. సో మన రాయగఢ్ నుంచి విశాఖపట్నం అయితే వెళ్తున్నాం గైస్. సో మరి లెట్స్ ఎంజాయ్ దిస్ ట్రైన్ జర్నీ. మనైతే ఇంకా ప్యాసింజర్ సీట్లో నుంచి కూర్చొని తీస్తున్నాం. సో బయట నుంచి తీసుకోకూడదు అన్నారు. సో అందుకని మనం ఇక్కడ డైరెక్ట్గా మన ఇక్కడ సీట్ నుంచి ప్యాసింజర్ సీట్ నుంచి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాం. సో లెట్స్ ఎంజాయ్ దిస్ ట్రైన్ జర్నీ గైస్. లెట్స్ గో. పార్వతీపురం టౌన్ అయితే టౌన్ దాటాము. చూద్దాం మరి స్పీడ్ అలా అందుకుంటున్నాం. సో ట్రైన్ జర్నీ వీడియోస్ కావాలన్నారు కదా మన వాళ్ళు. సో లెట్స్ ఎంజాయ్ దిస్ ట్రైన్ జర్నీ గైస్. సో క్వాలిటీ అయితే చూస్తున్నారు కదా, ఎలా వస్తుందో కామెంట్ చేయండి. సో అటు సైడ్ చూసారా ఒక చిన్న ట్రైన్ అనమాట. ట్రాక్స్ అనేవి మిస్ చేయడానికి అలాంటికి యూజ్ చేస్తారు అనుకుంటాను అది. సో మన ట్రైన్ కనిపిస్తుందా బ్రో? ఎలా ఉంది క్వాలిటీ కామెంట్ చేయండి. కనిపిస్తున్నానా? ఓకే, ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారు. అదిగోండి వస్తుంది పార్వతీపురం. పార్వతీపురం ఇంకా పార్వతీపురం టౌన్, ఇప్పుడు పార్వతీపురం రెండింటికి చాలా దగ్గరే అలా స్లోగా వచ్చేసింది. సో ఇది మెయిన్ పార్వతీపురం ఇది అనుకుంటానా. స్టేషన్ కొంచెం బాగుంది, అంటే మెయిన్ ఇదే. సో ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ మరి. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో పార్వతీపురం చూసారు కదా. సో లెట్స్ గో గైస్. మరి నెక్స్ట్ వీడియో ఎవరికైనా కామెంట్ చేయండి, ఓకేనా. ఇక్కడ నుంచి తీసేద్దాం నెక్స్ట్ పార్ట్లోనే. సో పార్వతీపురం నుంచి కూడా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. రాయగఢ్ నుంచి వైజాగ్ అయితే వెళ్తున్నాం మనం, ఓకే. సో లెట్స్ గో గైస్.